మిత్రులు అడుగుతున్నారు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్నటువంటి హెయిర్ గురించి కొంచెం చెప్పండి. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్నటువంటి హెయిర్ శుభ్రంగా చేసుకోకపోతే ఒక్కోసారి పేలు కూడా పడతాయి. రెండోది, హెయిర్ ఉన్నప్పుడు క్లీన్లీనెస్కు అవకాశాలు తక్కువ ఉంటాయి. కనుక అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా వాటిని క్లీన్గా ఉంచుకోవాలి. మీకు ఇష్టమైతే షేవ్ చేసుకోవచ్చు. దీని మీద చాలా వీడియోలు మనకు యూట్యూబ్లో కనబడతాయి. షేవ్ చేసుకోవద్దని కొందరు, షేవ్ చేసుకోవచ్చని కొందరు, లేదు ఓన్లీ పౌడర్ రాసి వాటిని తీసేయాలని ఇంకో కొందరు. మీరు ఎలా చేసినా తప్పులేదు. యూజువల్గా యాజ్ ఎ డాక్టర్గా మేము ఏంటంటే సర్జరీ కన్నా ముందు ఆ ఏరియాలో సర్జరీ చేయాల్సి వస్తే షేవ్ చేయిస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ వన్ గుడ్ ప్రికాషన్ ఈజ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ మధ్య పూర్వకాలంలాగా సింగిల్ బ్లేడ్స్ కాదు, డబుల్ బ్లేడ్స్, ట్రిపుల్ బ్లేడ్స్ లేదా ట్రిమ్మర్స్ వచ్చాయి. కనుక సమ్హౌ యూ కెన్ యూజ్ ఈజర్ ట్రిమ్మర్ ఆర్ యూ కెన్ యూజ్ ద బ్లేడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. శరీరంలో కట్ అయితే కూడా పెద్ద నష్టమేమి ఉండదు. కానీ ఆ ఏరియాలో కనుక మేము సర్జరీ చేయదలుచుకుంటే మాకు అక్కడ ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆ కట్ అయిన ఏరియాల నుంచి వస్తుంది. కనుక మేము యూజువల్గా ఏం చెప్తామంటే 1 డే ప్రేయర్ కావద్దు, జస్ట్ బిఫోర్ సర్జరీ అతన్ని షేవ్ చేసుకోమని చెప్తాం. సో ఏ పద్ధతి అయినా మంచిదే, షేవ్ చేసుకోవచ్చు. ఏవో పౌడర్స్ దొరుకుతాయి, పౌడరు రాసుకోవచ్చు. లేదా ట్రిమ్మర్స్ ఉంటాయి, ట్రిమ్మర్ మెషిన్తో ఇలా పెట్టుకుంటే దాని లెంత్ తగ్గుతుంది, బట్ రూట్లో హెయిర్ అలాగే ఉండిపోతుంది. అది వాడుకోవచ్చు. ఏది వాడుకున్నా ఈవెన్ కట్ అయినా కూడా పెద్ద నష్టం ఏమీ లేదు. సో కొద్దిపాటి నొప్పి ఉంటుంది, అదే తగ్గిపోతుంది. యాజ్ సచ్ శుభ్రంగా ఉండడంలో హెయిర్ లేకుండా ఉండడం కూడా ఒక ఫ్యాక్టర్. ముఖ్యంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ హెయిర్ ట్రిమ్ చేసుకొని బెడ్రూమ్కి వచ్చారు అంటే షీఈ్ ఆల్మోస్ట్ ఇన్వైటింగ్ యూ అని అర్థం. అట్లాగే అబ్బాయి కూడా హీఈస్ ప్రిపేర్డ్ అని అర్థం. ఒక్కోసారి నేను పేషెంట్ని ఎగ్జామిన్ చేయడానికి బాబు డ్రైవర్ తీయగానే నాకు అక్కడ పెద్ద అడవిలాగా కనబడుతుంది, గబ్బు వాసన కూడా వస్తుంటుంది ఒక్కోసారి. కనుక శుభ్రత అనేది వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా అబ్బాయిలు తన చర్మాన్ని వెనక్కని రోజు కడుక్కోవడం నేర్చుకోవాలి. ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చాడు. స్మెల్ వస్తుంది. ఏమిటి అంటే ఆ చర్మం కింద స్మెగ్మా అంటారు, వైట్గా తయారైపోయి అదొక స్టోన్ లాగా అయిపోయింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని డికేట్స్ కొద్ది ఆయన ఎన్నడూ స్నానం చేసినప్పుడు దాన్ని కడుక్కోలేదు. సో అలా ఉండడం వల్ల గబ్బు వాసన వస్తుంది. ఇంకోసారి ఒక భార్య చెప్తాడు, సార్ మా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నాకు గబ్బు వాసన వస్తుంది. అతనికి ఫైమోసిస్ అనే ఒక వ్యాధి ఉంది, చర్మం వెనక్కి రాదు. అది అటువంటిప్పుడు దాన్ని కట్ చేసి పెట్టిన తర్వాత షీ వాజ్ వెరీ హ్యాపీ. మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు ఆమె నాకు ఒక స్వీట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేసి, సార్ మా ఆయన ఇప్పుడు నాకు దగ్గరకు వచ్చిన బాధ లేదు, స్మెల్ లేదు. సో స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. ఒక్కొక్కసారి హెయిర్ దగ్గర నుంచి రావచ్చు, చాలాసార్లు స్కిన్ కింద నుంచి రావచ్చు. తర్వాత తినే తిండిలో కూడా రకరకాలైనటువంటి స్మెల్ ప్రొడ్యూసింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ భోజనం చేసిన తర్వాత మన స్వెట్లో ఆ పర్టికులర్ భోజనంలో ఉన్నటువంటి కెమికల్స్ కొన్ని బయటకు వస్తుంటాయి. నాకు స్వానుభవం ఉంది. నేను వేరే దేశాల్లో పనిచేసినప్పుడు కొంతమంది చైనీస్ నేను లిఫ్ట్లో వెళ్తుంటే వచ్చేవాళ్ళు. ఆ లిఫ్ట్లో వాళ్ళు తినే స్పైసెస్ వల్ల ఒక రకమైనటువంటి మనం టాలరేట్ చేయలేము, మనకు అలవాట్లేదు. కానీ వాళ్ళు అది బాగానే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనకు అది టాలరేట్ చేయలేము. సో ఆ స్మెల్ రావడం వల్ల బికమ్ నాకు చాలా ఇరిటేషన్ వచ్చేది. నేను 13 ఫ్లోర్స్ మెట్లెక్కిపోయేవాడిని, కానీ లిఫ్ట్లో వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే లిఫ్ట్లో ఆ అమ్మాయిలు స్మెల్ 5-10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చేది, ఆ గబ్బు వాసన. సో స్మెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తినే తిండి వల్ల కానీ, మీరు వేసుకునే సెంట్ వల్ల కానీ. కొద్దిమందికి రోజు రెగ్యులర్గా స్నానాలు చేయరు, ఎస్పెషల్లీ ఈ కోల్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే స్నానం చేయకుండా స్ప్రే చేసుకొని వస్తారు. ఆ చెమట స్ప్రే కలిసి ఒక దిక్కుమాలిన స్మెల్ వస్తూ ఉంటుంది. పేషెంట్ కానీ ఆ వ్యక్తి కానీ దగ్గరికి వస్తుంటేనే కొన్ని మీటర్ల దూరం నుంచే మాకు నచ్చని స్మెల్ వచ్చేది. సో మేము దానికి గమ్మత్తుగా యోజన గంధి అని పిలుచుకునేవాళ్ళం. యోజన గంధి కథ మహాభారతంలో ఉంటుంది. ఆ అమ్మాయి వస్తే కొన్ని యోజనాలు అంటే కొన్ని మైల్స్ కొద్దీ ఆ అమ్మాయి మంచి వాసన వస్తున్నాడు. అంతకుముందు ఆమె పేరు మత్స్యగంధి. ఆమె దగ్గరికి వస్తే చేపల వాసన ఉండేదట. ఆ చేపల వాసన ఉంటే దాన్ని పోయేందుకోసమని పరాశరుడు అనే ఒక మహాముని ఆమెకు ఒక వరాన్ని ఇచ్చేసి ఆమెను యోజన గంధి చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్ని మైల్స్ దాకా మంచి వాసన వస్తుంది పోవాలి.
సో మేము అలా వాళ్ళని యోజన గంధి అని పిలుచుకునేవాళ్ళం నిక్ నేమ్తో.